స్వీట్ కార్న్ అండ్ చనా వడ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నానబెట్టిన శనగలు, పచ్చి శనగలు అంటాం కదా అవి, అలాగే స్వీట్ కార్న్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇంకా అల్లం. ఇవి ఇంగ్రీడియంట్స్. ఆల్రెడీ పెనంలో నూనె కూడా పెట్టుకున్నాను కాల్చుకోవడానికి. బాగా నానబెట్టి తీసుకోవాలి శనగలు, మనకు తెలిసిన విషయమే. నానబెట్టిన శనగలు నేను రెడీగా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్క దాన్ని రఫ్ చాప్ చేసుకుందాం మిక్సీలో వేసుకునే ముందు. పచ్చిమిర్చి రఫ్ చాప్ చేస్తున్నాం. మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ ముందుగానే ఇందులో వేసేద్దాం. పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్ మాత్రము ఫైన్ చాప్ చేసి తర్వాత యాడ్ చేసుకుందాం మనం. దట్ విల్ బి నైస్. అలాగే అల్లం కూడా రఫ్ చాప్ చేసి జార్లో వేసుకుందాం. ఓకే. పుదీనా కూడా రఫ్ చాప్. కొత్తిమీర, వీటన్నింటినీ ఒక్కసారి మిక్సీలో వేసి బ్లెండ్ చేద్దాం. అంతే, 2-3 సార్లు అట్లా పల్స్ బ్లెండ్లో వేసుకొని రఫ్గా చేసుకోవాలంతే. ఈ విధంగా వస్తుంది. ఓకేనా. తర్వాత స్వీట్ కార్న్ ఘాట్ వస్తుంది ఆల్రెడీ. కొద్దిగా పప్పులు వెనక్కి తీసుకుందాం, ఇవి తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అందుకోసం మిగిలిన పప్పుల్ని వేసేసుకుందాం. వీటిని సైడ్ చేసుకుంటున్నాం. దీంట్లోకి కాస్త ఉప్పు, మెజర్ తెలియాలి కదా, అందుకని చూసుకొని వేసుకుంటాను. కాస్త ఎక్కువే పడుతుంది. ఓకే, ఆ మాత్రం ఉప్పు. మొత్తం వేసి బ్లెండ్ చేద్దాం. కొంచెం కలిపినట్లుగా చేస్తూ చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. గోడలకి అతుక్కుపోయి మధ్యలో మెదగకుండా ఉంటుంది. అందుకే కలుపుకుంటూ రుబ్బుకోవాలే కానీ నీళ్లు పోసేస్తే మరి మెత్తగా అయిపోతుంది. పోయకండి. దీంట్లోనే బోల్డ్ అని పప్పులు మిగులుతున్నాయి మనకు. ఆ పప్పులు కూడా మిగిలాయంటే ఎక్కువైపోతుంది. ఇవి కూడా వేసేద్దాం. రైట్, పర్ఫెక్ట్, మోర్ దాన్ పర్ఫెక్ట్. నైస్, వచ్చేసింది. మిక్సింగ్ బౌల్లోకి ఇదంతా వేసుకొని వడలు చేసుకోవాలి. ఈలోపు నూనె వేడవుతూ ఉంటుంది కదా, పొయ్యి వెలిగించి నూనె కాచుకుందాం.
ఇది అలా పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఫైన్ చాప్ చేసుకుందాం. Done. ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఈ వడలు వేయాల్సిన అవసరం వచ్చేసరికి నాకు ఒకటి గుర్తొస్తుంది. నా అవధాన సరస్వతి ఉన్నారు కదా, గరికిపాటి గారు వడలు వేసేదానికి సంబంధించి చెప్తూ రెండో చెయ్యి వాడకూడదంట, ఒక చేతితోటే వేయాలంట. అలా తీసి అలా లాఘవంగా వేసేయాలి అని చెప్పి అన్నారు. మనం అంత ఎక్స్పర్ట్స్ కాదులే కానీ, బట్ స్టిల్ కొద్దిగా ట్రై చేద్దాం. కొంచెం వెట్టిగా ఉంది, ఇది చూసుకొని వేసుకోవాలి. అలా తీసుకొని కాస్త రౌండ్గా వడ షేప్ వచ్చేలాగా తీసుకోండి. రెండు చేతులు వాడుతున్నాను నేను. ఎంతైనా ఆయిల్ అనేసరికి కాస్త భయం వస్తుంది కదా. ఒకవేళ ఈ పిండి కనుక మీకు ఎక్కువగా దాన్ని ఏమంటాము లూజ్గా ఉంది అనిపిస్తే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టైట్ అవుతుంది. ఫస్ట్ వేసినవి ఆల్రెడీ కాలిపోయాయి. ఇందులో నుంచి విడిపోయి భూమి నుంచి చంద్రుడు సపరేట్ అయినట్లయింది అది. ఇంకా ప్లేస్ వచ్చింది కదా అని మళ్ళీ కాలుస్తున్నాను. ఇంకా ప్రజెంటేషన్లో చూపించడానికి నాకు 3-4 చాలు. ఇక్కడ మా సెట్లో కూడా అందరూ తినడానికి రెడీ అవుతున్నారు. ఈ విధంగా కాల్ చేసుకుంటాము. ఎలాగో కాల్ చేశాను కదా, సరిపోయాయి. వాటిని కూడా తీసుకొని ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.